ప్రతి నాయకుడికి అంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేకి ఆ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగిన వ్యక్తికి ప్రతి నాయకుడికి కూడా ఈ ఎన్నికలు ఒక పాఠం కాబోతున్నాయి. ఖచ్చితంగా నేను చెప్పాలి, 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఏ ఎమ్మెల్యే అయినా సరే ఇప్పుడు రేపొద్దున గెలిచినా ఓడినా తనను చూసి ఓటేశారా, తన పార్టీ సింబల్ని చూసి ఓటేశారా, తమ పార్టీ అధినేతను చూసి ఓటేశారా అనేది ఇక్కడ చాలా కీలకం. స్థానికంగా ఎక్కడో ఉండొచ్చు వేళ్ళ మీద లెక్క పెట్టుకుని ఒక 2, 3, 4, 5 ఎమ్మెల్యేలు, అది కూడా వైసీపీలో నో డౌట్. మిగిలిన అన్ని చోట్ల కూడా కంప్లీట్గా ఫ్యాన్ సింబల్ జగన్ బొమ్మ. ఈ 2 లేకుండా ఎన్నికలు జరిగినాయి అంటే ఖచ్చితంగా ఆ 2 లేకపోతే వాళ్ళ గుర్తింపే ఉండదు అనేది. కాకపోతే ఇది ఎంతవరకు ప్రజాస్వామ్య విలువలకు దగ్గరగా ఉంది, ఇది ఎంతవరకు నైతికం అనైతికం అంటే చెప్పలేం. ఎందుకంటే రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయినా ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం అంటే వ్యక్తి బేస్డ్ పార్టీలే ఉంటాయి కాబట్టి. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో అదే జరగబోతుందా? చాలా చోట్ల కొత్త వాళ్ళని పెట్టారు, అవి ప్రయోగాలు అనుకోవాలా, సాహసాలు అనుకోవాలా? పెద్ద పెద్ద నాయకుల మీద కూడా, అక్కడ బలమైన నాయకుల మీద కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నారా లోకేష్ మీద మురుగుడు లావణ్య, ఆమె కొత్త వ్యక్తి. అలాగే రఘురామకృష్ణరాజు గారు మొన్నటి వరకు ఎంపీగా ఉన్న నరసాపురం నియోజకవర్గంలో కూడా ఒక మహిళను పెట్టారు, ఉదయ్ బాల అని. అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బలమైన నాయకుని వాళ్ళు పెట్టుకున్నారు, శ్రీనివాస్ వర్మ. పైగా ఆమె బీసీ సామాజిక వర్గం, ఈయన క్షత్రియ సామాజిక వర్గం. ఇలాంటి ప్రయోగాలు చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు సాహసాలు చేశారు. ఓకే, అది గెలిస్తే వాళ్ళందరూ ఈయన చేసిన ప్రయోగం సక్సెస్ అయిందని అనుకోవాలి. ఖచ్చితంగా అక్కడ ఇంకా జగన్ బొమ్మ ఫ్యాన్ వల్ల వాళ్ళు గెలిచారు కానీ వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ లేదని 100% ప్రూవ్ అవుతుంది, అందులో నో డౌట్. అలాగే మిగిలిన చోట్ల కూడా చాలా చోట్ల కొంతమంది ఫేమస్ నాయకులకి ఇచ్చారు. వేరే చోట ఇప్పుడు ఎక్కడో ఉన్న నెల్లూరులో ఉన్న అనిల్ని తీసుకొచ్చి నరసరావుపేట పెట్టారు, విజయసాయి రెడ్డి గారిని తీసుకొచ్చి నెల్లూరు వేశారు. ఇవన్నీ కూడా పరీక్షలే. ఇప్పుడు వీళ్ళందరూ పరీక్షలు అయితే రాసేశారు, ఇప్పుడు ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక రాజకీయ పార్టీ గెలుపోవటంకి సంబంధించిన ఫలితాలు మాత్రమే కాదు, ప్రతి నాయకుడి రాజకీయ భౌతవ్యాన్ని డిసైడ్ చేసే ఫలితాలు కూడా రేపు జూన్ 4వ తేదీ మనం చూడబోతున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో.